మీ అందరికీ ఒక మాట అండి, వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఒకసారి 15,000 సృష్టికర్త మాటలు. అధికారం కావాలి జగన్మోహన్ రెడ్డికి. కుర్చీ మీద ఆయనకు ఆశ. తండ్రి అధికారాన్ని పెట్టుకుని ఆ రోజు 1,00,000 కోట్లు ఆర్జించాడు. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని మరి సంతకాల సేకరణ పెట్టి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు. ఆ రకంగా అధికారులకు రావాలంటే మీకు సేవ చేయడానికి కాదు, మళ్ళీ ఆ లూటి దోపిడీ మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ. తండ్రి అధికారాన్ని పెట్టుకుని అప్పటికే 1,00,000 కోట్లు సంపాదించాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు. 11 షార్ట్ షీట్లు ఏవన్నగా ఉన్నాడు. ఇంకెప్పుడు డబ్బుల జోలికి పెద్ద పోడేమో అనుకున్నా. రక్తాన్ని రుచి మరిగినటువంటి పులి ఏ రకంగా అయితే వేటాడుతుందో ఆ రకంగా డబ్బు పిచ్చి మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అట్లా దోచుకు. చాలండి, ఈసారి మేము చెప్పేది వినండి. మా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అధికారం మీద పిచ్చా ఉంటే ఈసారి కూడా మీకులాగే ఈవీఎంలు పెట్టి అధికారంలోకి వచ్చేసేవాళ్ళం. మా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా డబ్బు మీద పిచ్చే ఉంటే ఆయన ఇస్తానన్న పథకాలు ప్రజలకు ఇవ్వకుండా, సంక్షేమం ఇంటికి అందించకుండా, ప్రజల అకౌంట్లోకి డబ్బులు జమ చేయకుండా ఉండేవాళ్ళం. మా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మీరు అన్నట్టుగానే డబ్బు మీద పిచ్చే ఉంటే రాష్ట్ర నలుమూలలా పోర్టులు కట్టించేవారు కాదు, మెడికల్ కాలేజీలు కట్టించేవారు కాదు, రైతు భరోసాలు, విలేజ్ క్లినిక్లు, సచివాలయాలు, నాడు నేడు ద్వారా స్కూల్ బాగు చేయటాలు, ఉద్దాన ప్రాజెక్టులు, రిటర్నింగ్ వాళ్ళు, ఇలా రాష్ట్ర అభివృద్ధి కావాల్సిన అన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు చేసేవారే కాదండి. మా జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బు మీద ఆశ ఉంటే నాణ్యతమైన విద్యని, వైద్యాన్ని రాష్ట్ర ప్రజలకి అందించేవారే కాదండి. మా జగన్మోహన్ రెడ్డి గారికి అధికార పిచ్చే ఉంటే మీ కూటమి పార్టీ ఈ రోజునాడు అధికారంలోకి వచ్చేదే కాదండి. మీరేదో సంతకాలు గింతకాలు అని అంటా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఆ సంతకాల కోసం తెలంగాణ డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ ఉన్నాడు. మీ చెవులు చిల్లడిపోయేలాగా, మీకు అర్థమయ్యేలాగా తెలుస్తూ ఉంటుంది. ఒకసారి ఆయన అడగండి. శవాన్ని పక్కన పెట్టుకుని కేటీఆర్ గారితో రాజకీయాలు మాట్లాడింది ఎవరు? అధికార దాహం కోసం, అధికారం కోసం సొంత మామను ఎన్నుపోటు పొడిచింది ఎవరు? అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి శత్రువులైన బీజేపీ, జనసేనతో పొత్తులు పెట్టుకుని ఈవీఎంల ద్వారా గెలిచింది ఎవరో? అధికారం ఎవరికి కావాలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. మీరు ఈ అధికారంలోకి రావడానికి ఎన్ని ఎత్తులేసారో, ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చారో ఈ జనాలకు తెలుసు. మీరు కూడా ఉన్నారు అందులో. అధికారంలోకి రావడం కోసం 15,000, 18,000 అని జనాలకి ఎరవేసి అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేశారు. అధికారంలోకి రావడం కోసం వాలంటీర్లని మళ్లీ మీకు 10,000 ఇస్తాం, మళ్లీ మిమ్మల్ని కొనసాగిస్తామని చెప్పి వాలంటీర్ చెవిలో పువ్వులు పెట్టి అధికారంలోకి వచ్చాక వాలంటీర్లని గాలికి వదిలేశారు. అధికారం ఎవరికి కావాలో ఇప్పుడు చెప్పండి. ఇచ్చిన చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో మేము ఉంటే, మీరు ఏమీ ఇవ్వకపోయినా కానీ అన్ని ఇచ్చేసామని చెప్పుకునే పరిస్థితిలో మీరున్నారు. మీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంవత్సరం వరకు ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చేశారో అది చెప్పండి. 14 నుంచి 19 వరకు ₹1 మీ చంద్రబాబు నాయుడు జనాలకు ఖర్చు పెట్టారా? అప్పుడు మీరు ఇద్దరు హామీలు ఒక్క హామీ అయినా ప్రజలకి ఇచ్చి నెరవేర్చారా? ఇప్పుడు అధికారం కోసం సాధ్యంగానే హామీలన్నీ ఇచ్చేసేసి ప్రజల్ని బురుడి ఒడ్డించేసి ఏ విధంగా దొడ్డిదారులు అధికారంలోకి వచ్చారో అందరికీ తెలిసండి. సంవత్సరం పాటు మీరు ఇస్తున్న పథకాలు ఏమీ ఇవ్వకుండా ప్రజల చెవిలో పెద్ద పెద్ద క్యాబేజీ పూలు పెట్టి అప్పులు చేసి డబ్బులు పొలవమని దండుకున్న పార్టీ మీ చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ. మీరా మాట్లాడుతున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారి కోసం?